Yes, hello dear aspirants, and today the topic which is very interesting and somewhat if you do not focus and if you don't have a focus reading, definitely that will be a difficult, but I'll make the difficultness in a simple and very easy manner. So what things we are going to discuss, sir? We are going to discuss exceptions to fundamental rights. Okay, what is the thing? ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమంటాం తెలుగులో? ప్రాథమిక హక్కులకి ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు. సో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అంటే ఏంటి ప్రాథమిక హక్కులకి మినహాయింపులు ఏంటి? వాట్ ఈస్ దట్? యూజువల్గా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ అంటే ఏమైనా లాస్ని చేస్తే ఆ లాస్ అనేవి అన్కాన్స్టిట్యూషనల్గా ఇన్వాల్యూడ్గా కోర్ట్స్ మనకి ఏం చేస్తాయి? వాటిని చెల్లవని చెప్తాయి. కానీ కొన్ని లాస్ అనేవి, కొన్ని చట్టాలు అనేవి ప్రాథమిక హక్కులకి అగైనెస్ట్గా అవి వెళ్ళినా, దే గో అగైనెస్ట్ టు ద ఫండమెంటల్ రైట్స్. అవి ప్రాథమిక హక్కులకి అగైనెస్ట్గా వెళ్ళినా దోస్ లాస్ విల్ బీ ప్రొటెక్టెడ్ అండ్ దోస్ లాస్ ఆర్ ప్రొటెక్టెడ్. అట్లా ప్రాథమిక హక్కులకి ఎగైనెస్ట్గా వెళ్ళినా ఆ యొక్క చట్టాలను మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం ఈ యొక్క ప్రాథమిక హక్కులకి మినహాయింపులు కూడా ఉన్నాయండి. సో ఏ ఆర్టికల్స్ వాటికి సంబంధించిన మినహాయింపులు అంటే ఇక్కడ మీరు బోర్డు పైన చూడొచ్చు. ఆర్టికల్ 31A కావచ్చు, 31B అండ్ 31C. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్. రైట్ గైస్? సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, be clear and sit in a comfortable place and take pen and notebook handy and write what I am saying everything in your like notebook, right? Why? Because I am telling you guys, these things I am mentioning here, everything is it in the like Lakshmikant polity book, but while you are writing easily you can recollect after completion of this class. Clear? Okay, so first of all here you can see article 31A 31A అండి. మరి ఆర్టికల్ 31A ఏం చెప్తుంది మనకి? సేవింగ్ ఆఫ్ సర్టెన్ లాస్ అండి. సేవింగ్ ఆఫ్ లాస్. వాట్ కైండ్ ఆఫ్ లాస్? సేవింగ్ ద లాస్ which are related to the acquisition of the estates and etc. ఓకేనా? సో సేవింగ్ ఆఫ్ లాస్ which are related to the acquisition of estates and etc. అంటే ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎస్టేట్స్ని తీసుకోవడానికి, గవర్నమెంట్ ఆ యొక్క ఎస్టేట్లను తీసుకోవడానికి ఏమైనా చట్టాలు చేసినట్లయితే ఈ యొక్క చట్టాలు ప్రాథమికంగా అంటే ప్రాథమిక హక్కులని, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నామని వాటిని చెల్లకుండా అంటే ఆ యొక్క యాక్ట్స్ అనేవి ఇన్వాలిడేట్ కాకుండా సేవ్ చేయబడతాయి. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 31A ద్వారా. ఈ యొక్క ఆర్టికల్ 31A అనేది మనకి దిస్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఒకటో రాజ్యాంగ సవరణ. ఓకేనా? సో బై ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. సో దీన్ని మళ్ళీ 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1964లో అండ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మళ్ళీ దీన్ని అమెండ్ చేయడం జరిగింది. క్లియరా? రైట్. దిస్ ఈస్ ద ఆర్టికల్ 31A, సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ ద ఎస్టేట్స్ అండ్ ఎక్సెట్రా. రైట్. నెక్స్ట్ 31B. 31B article also incorporated by the constitution by the first constitutional amendment act. దీన్ని కూడా ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో అది యాడ్ చేసింది. మరి 31B ఏం చెప్తుంది? వ్యాలిడేషన్ ఆఫ్ ది సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్. ఓకే, సో వ్యాలిడేషన్ ఆఫ్ సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. సో 9వ షెడ్యూల్లో ఇన్క్లూడ్ చేసిన కొన్ని చట్టాలని అండ్ రెగ్యులేషన్ని వాటిని వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటి? వాటిని చెల్లుబాటు అయ్యే విధంగా చేస్తుంది అండి. దట్ ఈస్ ఆర్టికల్ 31B. రైట్. నెక్స్ట్ 31C. 31C ఆల్సో టాకింగ్ అబౌట్ 31C అనేది మనకి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎంతండి? 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో 1971 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 31C అనే ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దట్స్ ఓకే. మరి 31C ఏం చెప్తుంది? సేవింగ్ ఆఫ్ ద లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు ద సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. రైటా? సో సేవింగ్ ఆఫ్ ద లాస్ చట్టాలని రక్షిస్తుంది, చట్టాలని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాంటి చట్టాలని? సర్టన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే కొన్ని ఆదేశిక సూత్రాలని
ఇంప్లిమెంట్ చేయడానికి చేసే చట్టాలని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రాథమిక హక్కులకు వైలేట్ అంటే ఉల్లంఘించే విధంగా అవి ఉన్నవి అని వాటిని కొట్టివేయకుండా ఈ యొక్క ఆర్టికల్ 31C అనేది కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చేసిన చట్టాలను ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది ఆర్టికల్ 31C. ఈ విధంగా మనకి 31A కావచ్చు, 31B కావచ్చు, 31C కావచ్చు. దీస్ ఆర్ ఎక్సెప్షన్స్ టు ద ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి ఇవి మినహాయింపులు. వీటిని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలా. రైట్, చలో మూవ్ టు ద ఫస్ట్ వన్. ఇక్కడ మనకి 1 by 1 డిస్కస్ చేద్దాము. మనకి 31A ఉంది కాబట్టి 31A గురించి మనం మాట్లాడదాం. రైట్ గైస్, సో హియర్ సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్. రైట్, సో ఇక్కడ 31A saves 5 categories of laws, 5 types of laws. Okay na? Remember carefully, 31A అనే ఆర్టికల్ ఏదైతే ఉందో దిస్ సేవ్స్, దిస్ ప్రొటెక్ట్స్, ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి 5 కేటగిరీస్ ఆఫ్ లాస్ ని, అంటే 5 టైప్స్ ఆఫ్ లాస్ ని ఈ యొక్క 31A అనే ఆర్టికల్ మనకి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 31A ప్రొటెక్ట్స్ ఆర్ సేవ్స్ ద 5 types of laws or 5 categories of laws. That's why I would say this article 31A is a safety shield. It's a safety shield to the 5 categories of laws, or it's a bodyguard. Article 31A is a bodyguard to these 5 categories of laws. Okay na? మరి ఈ యొక్క 5 categories of laws అంటే ఈ 5 types of laws ఏవైతే ఉన్నాయో ఈ 5 types of laws అనేవి so right guys, so as I mentioned before, article 31A saves the 5 categories of laws. Okay na? So ఇది మనకి 5 categories of laws ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆర్టికల్ 31A. అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది సార్ ఈ యొక్క 5 categories of laws ని? ఫర్ ఎగ్జాంపుల్, యు నో మై డియర్ ఫ్రెండ్స్, దీస్ 5 laws, ఈ యొక్క 5 laws ఏవైతే ఉన్నాయో దీస్ 5 laws, ఇఫ్ దే ఆర్ లైక్ కాంట్రవెన్షన్ టు ద ఫండమెంటల్ రైట్స్, ఈ 5 laws అనేది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉన్నా, ఫండమెంటల్స్ రైట్ ని లేదా కాంట్రవెన్షన్ చేసే విధంగా ఉన్నా సరే ఈ యొక్క 5 laws అనేవి మనకి ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నమాట. అంటే ఏ ఆర్టికల్స్ ఎక్స్క్లూజివ్లీ మెన్షన్ చేసినట్లయితే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 14 అంటే దీస్ లాస్ ఆర్ అగైనెస్ట్ టు ద ఆర్టికల్ 14. దీస్ లాస్ ఆర్ అగైనెస్ట్ ద రూల్స్ ఆఫ్ ది ఆర్టికల్ 19. అంటే ఈ యొక్క 5 చట్టాలు అనేది ఆర్టికల్ 19 లో ఉన్న రూల్స్ కి అగైనెస్ట్ గా ఉన్నాయి, ఆర్టికల్ 14 లో ఉన్న రూల్స్ కి అగైనెస్ట్ గా ఉన్నాయి అని చెల్లకుండా పోవు. ఇవి చెల్తాయి ఈ యొక్క 5 చట్టాలు. ఒకవేళ వాటిని వైలేట్ చేసినా సరే, ఆ యొక్క ఆర్టికల్ 14 రూల్స్ ని 19 రూల్స్ ని వైలేట్ చేసినా సరే, దీస్ లాస్ విల్ బి సేవ్డ్ అండ్ దీస్ లాస్ విల్ బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ అండి మ్యూట్ యువర్ సెల్ఫ్, ఎవరో మ్యూట్ చేయండి అండి ప్లీజ్. కాంట్రవెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 అండ్ 19. సో 14కి 19కి అవి వైలేట్ చేసే విధంగా ఉన్నా సరే దోస్ లాస్ విల్ బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది మనకి ఏంటి? ఆర్టికల్ 31A. అందుకే నేను ఏం చెప్పిన, ఆర్టికల్ 31A ఈజ్ ఏ బాడీ గార్డ్. ఆర్టికల్ 31A ఈజ్ ఏ బాడీ గార్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇట్స్ ఏ బాడీ గార్డ్, ఇట్స్ ఏ బాడీ గార్డ్ టు ద దీస్ 5 laws. సార్ మరి 5 laws అంటున్నారు కదా, వాట్ ఆర్ దోస్ 5 laws? ఆ యొక్క 5 చట్టాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ దేనికి సంబంధించిందంటే అక్విజిషన్ ఆఫ్ ద ఎస్టేట్స్ కి సంబంధించింది. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఇది 5 చట్టాల్లో ఫస్ట్ చట్టం, అక్విజిషన్ ఆఫ్ ద ఎస్టేట్స్ అండ్ రిలేటెడ్ టు రైట్స్ బై ద స్టేట్స్. ఓకేనా? అంటే స్టేట్ ఏం చేస్తుంది, ఈ యొక్క అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎస్టేట్లని తీసుకుంటుంది, అక్విజిషన్ చేస్తుంది. ఇక్కడ ఎస్టేట్స్ అనే పదంలో ఏముంటాయి సార్? వాట్ ఆర్ ద థింగ్స్ మెన్షన్డ్ ఇన్ ద ఎస్టేట్స్? జాగిర్స్ అండి. మనం జాగిర్స్ అంటాం కదా. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఈ యొక్క ఎస్టేట్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఎస్టేట్స్ లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే జాగిర్స్ అంటాం మనం. జాగిర్స్, ఈ జాగిర్స్ అంటే ఏంటి అండి? సో జాగిర్స్ మీన్స్ గిఫ్టెడ్ ల్యాండ్స్. గిఫ్ట్ అండి, గిఫ్ట్ కింద మీకు ఇచ్చిన ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో వాటిని మనం జాగిర్స్ గా చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇనామ్ ల్యాండ్స్ అంటాం. ఇనామ్దారీస్ అండ్ ఇనామ్స్ అంటే ఏంటంటే రివార్డ్ ద్వారా లభించిన ల్యాండ్స్ అన్నమాట. రివార్డ్. ఓకేనా? రివార్డ్ ద్వారా లభించిన ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇనామ్స్ అంటాం. నెక్స్ట్
ముహాఫీ, ఓకేనా? ముహాఫీ ల్యాండ్స్ అంటే MUAFI. ముహాఫీ ల్యాండ్స్ అంటే ఏంటి అంటే దీస్ ముహాఫీ ల్యాండ్స్ ఆర్ రిలేటెడ్ టు ది అంటే ల్యాండ్ నాట్ ట్యాక్సెడ్ అండి, ట్యాక్స్ లేని ల్యాండ్స్, నాన్ ల్యాడ్ ట్యాక్సెడ్. నెక్స్ట్ మనకి ఇంకొచ్చేది జన్మన్ అని ఉంటాయండి, ల్యాండ్స్ వచ్చేసి జన్మన్ JANMAN, జన్మన్ ల్యాండ్స్. ఈ జన్మన్ ల్యాండ్స్ ఏంటంటే స్పెషల్ ప్రొటెక్టెడ్ ల్యాండ్స్ అండి. దీస్ ల్యాండ్స్ ఆర్ బిలాంగింగ్ టు ది ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ కేరళ, ఓకేనా? స్పెషల్ ల్యాండ్స్ ఇవి స్పెషల్ ల్యాండ్స్. ది స్పెషల్ ల్యాండ్స్ ఆర్ బిలాంగింగ్ టు ది తమిళనాడు అండ్ కేరళ ప్రాంతానికి సంబంధించిన స్పెషల్ రైట్స్ ఉండే ల్యాండ్స్ ఏవైతే ఉంటాయి ఈ జన్మన్ ల్యాండ్స్ అంటాం. ఇవన్నీ కూడా అంటే నేను మీకు చెప్పిన జాగిర్స్ కానీ, ఇనామ్స్ కానీ, ముహాఫీ కానీ అండ్ జన్మన్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎస్టేట్స్ కిందకి వస్తాయి. అంటే ఈ యొక్క ఎస్టేట్స్ అంటే ఏంటి? యూజువల్లీ చాలా బిగ్ ల్యాండ్ అండి, వాస్ట్ ల్యాండ్, ఎకరాలకి ఎస్టేట్స్ ఉంటాయి. ఈ ఎకరాలకి ఉండే ఎస్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎస్టేట్స్ ని ప్రభుత్వం తీసుకోవడానికి ఏమైనా చట్టాలు చేసినప్పుడు ఆ యొక్క చట్టాలు అనేది ఆర్టికల్ 14కి 19కి ఎగెయినిస్ట్ గా ఉన్నాయి కాబట్టి అది చెల్లదు అని లేదు. ఎందుకండి? ఇప్పుడు ఈ యొక్క జాగీర్స్ కానీ, ఇనామ్స్ కానీ, ముహాఫీ కానీ, జనమన్ కానీ ఇవన్నీ తీసుకొని దేనికోసము? ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇన్ ఏ నట్సెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్ యొక్క బెనిఫిట్ కోసం ఈ యొక్క ఎస్టేట్స్ ని తీసుకొని పబ్లిక్ బెనిఫిట్ కి యూజ్ చేస్తుంది. మరి పబ్లిక్ బెనిఫిట్ కి యూజ్ చేస్తుంది కాబట్టి మరి ఇలాంటి చట్టాలు అనేవి నా ఆర్టికల్ 19కి, నా ఆర్టికల్ 14కి అగెయినిస్ట్ గా ఉన్నాయి, వాటిని కొట్టేయాలి అని లేకుండా పబ్లిక్ కి బెనిఫిట్ కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క ఆర్టికల్ 31A అనేది ఇలాంటి చట్టాలను ప్రొటెక్ట్ చేస్తుంది. పబ్లిక్ కి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అర్థం చేసుకోవాలా, రైటా? అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? Taking over the management of properties by the state. Okay, now taking over the management of the properties by the state. For example, if something is like harming and something is like not working properly. ఏదో ఒక కంపెనీ కానీ లేదా ఏదో ఒక వ్యవస్థ అనేది ఒక కంపెనీ కానీ లేదా ఒక బిల్డింగ్ కానీ ఏదో ఒకటి ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, ప్రాపర్గా పని చేయట్లేదు, అది పబ్లిక్కి హార్మ్ చేసే విధంగా ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు టేకింగ్ ఓవర్ ద మేనేజ్మెంట్, ఆ యొక్క మేనేజ్మెంట్ని ఎవరు తీసుకోవచ్చు? బై స్టేట్, రాజ్యం అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ షుగర్ ఫ్యాక్టరీ అండ్ దట్ షుగర్ ఫ్యాక్టరీ ఈజ్ ద చీటింగ్ ద పబ్లిక్, అంటే పబ్లిక్ అంటే ఎవరు? ఫార్మర్స్. అక్కడ ఫార్మర్స్ ని చీట్ చేస్తుంది, ఓకేనా? ఆ షుగర్ ఫ్యాక్టరీ ఫార్మర్స్ ని చీట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు స్టేట్? అచ్చా గిట్లున్నావా అని చెప్పేసి సో ఆ షుగర్ ఫ్యాక్టరీని కొంతకాలం గవర్నమెంట్ తీసుకొని దాన్ని రన్ కూడా చేయవచ్చు అండి. సో అట్లా మనకి అట్లాంటి చట్టాలను చేసినప్పుడు ఈ చట్టం అనేది 14కి వ్యతిరేకంగా ఉంది, 19కి వ్యతిరేకంగా ఉంది, అది చెల్లదు అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది రెండో చట్టం. క్లియర్? రైట్. నెక్స్ట్ అమాల్గమేషన్ ఆఫ్ కార్పొరేషన్స్ కి సంబంధించి, ఓకేనా? అమాల్గమేషన్ అంటే ఏంటండి? సో జాయినింగ్ 2 or more companies together, అమాల్గమేషన్ బోలే తో క్యా హై? జాయినింగ్ 2 or more companies together and make a big company. 2 లేదా అంతకంటే ఎక్కువ కంపెనీస్ అన్ని ఒక దగ్గరకు వచ్చేసి ఒక బిగ్ కంపెనీగా ఏర్పాటు చేయబడతాయి. మరి ఈ యొక్క కంపెనీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అమాల్గమేషన్ చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో అలా అమాల్గమేషన్ చేసే చట్టాలు ఏమైందని వినిపిస్తలేదా? ఆ అమాల్గమేషన్ చేసే చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ అమాల్గమేషన్ చేసే చట్టాలు అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎందుకు సార్ గవర్నమెంట్ ఎందుకు వీటిని అమాల్గమేషన్ చేస్తుంది అంటే లైక్ ఎకనామిక్ గ్రోత్ కోసం కావచ్చు, లేదా లైక్ మనకి వర్క్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, అట్లా ఈ అమాల్గమేషన్ చేస్తుంది. ఈ యొక్క అమాల్గమేషన్ చేసేటప్పుడు ఆ యొక్క చట్టాలను కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క 31A అనేది, ఓకేనా? సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ మైనింగ్ కి సంబంధించిన అంశం, మోడిఫికేషన్ ఆఫ్ మైనింగ్ లీజెస్ అండి. మైనింగ్ లీజెస్ ఇది 4వ చట్టం. ఫర్ ఎగ్జాంపుల్ state can cancel or state can cancel and the state can change the lease digging the మైన్స్ తవ్వకాలకు సంబంధించిన లీజ్ ఏమైనా ఉంటే ఆ లీజ్ని స్టేట్ క్యాన్సిల్ చేయవచ్చు, లేదా ఆ లీజ్ని స్టేట్ అనేది చేంజ్ చేయవచ్చు, మాడిఫై చేయవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అట్లాంటి చట్టాలను చేసినప్పుడు ఆ చట్టాలను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మైనింగ్కి లీజ్కి ఇచ్చారండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మైనింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది.
ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల. సో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, లేదా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇల్లీగల్గా మైనింగ్ చేయడం చేస్తున్నారు అనుకోండి. అలాంటి ఇల్లీగల్గా మైనింగ్ చేయడం కానీ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అలాంటి మైనింగ్ లీజ్కి సంబంధించిన చేసిన చట్టాలను చేస్తే ఆ చట్టాలని ఆర్టికల్ 31A అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్ అండి. సో ఇట్లా 1, 2, 3, 4 ఇంకోటి 5th వన్ ఉంది, ఆ 5th వన్ కూడా మనం చూద్దాం. రైట్, 5th వన్ దేనికి సంబంధించింది అంటే మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కార్పొరేషన్. షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కార్పొరేషన్స్. ఓకేనా, ప్లీజ్ అండి మ్యూట్ యువర్ సెల్ఫ్. మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. వాయిస్ ఏంటండి? వాయిస్ బ్లర్ అవుతుందా? వినిపిస్తలేదా ప్రాపర్? అవునా, 1 సెకండ్. క్లారిటీనే ఉందంట మ్యామ్, ఒకసారి చూడండి. వేరే వాళ్ళ క్లారిటీనే ఉందంట, గౌతమ్ మేడంకి మీరు ఒకసారి చూడండి, సరేనా? ఓకే, రైట్. సో మోడిఫికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కార్పొరేషన్స్. రైట్ అండి. ఇప్పుడు ఇలాంటి చట్టాలను కూడా ఆర్టికల్ 31A అనేది మనకి సేవ్ చేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ వాట్? ఏదైనా ఒక కంపెనీ ఉంది, కంపెనీ బాస్కి వచ్చిన పవర్స్ని, అంటే ద గవర్నమెంట్ కెన్ చేంజ్ ఆర్ ద గవర్నమెంట్ కెన్ క్యాన్సల్ ద పవర్స్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ లేదా కంపెనీకి సంబంధించిన బాసెస్ ఉంటారు కదా, ఆ బాసెస్ యొక్క పవర్స్ని చేంజ్ చేయొచ్చు, అవసరమైతే గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది. అట్లాంటి చట్టాలను ఏమైనా చేసినప్పుడు అవి కూడా చెల్లుబాటు కాకుండా, అంటే 14కి అవి వ్యతిరేకంగా ఉన్నాయి, 19కి వ్యతిరేకంగా ఉన్నాయి అనే అలాంటి చట్టాలను చెల్లుబాటు కాకుండా సేవ్ చేస్తుంది 31A అనేది. ఎందుకు మరి సేవ్ చేస్తారు సార్ అంటే వీళ్ళు పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు అనుకో, అంటే పవర్ అనేది మిస్యూజ్ కాకుండా ఉండడానికి అలాంటి చట్టాలను చేయవచ్చు. చేసినప్పుడు అవి కోర్టులో క్వశ్చన్ కాకుండా, జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా ఆర్టికల్ 31A అనేది మనకి సేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 31A అనేది 5 రకాల చట్టాలని, 5 టైప్స్ ఆఫ్ లాస్ ని, 5 కేటగిరీస్ ఆఫ్ లాస్ ని సేవ్ చేస్తుంది. దీంతోనే 5 అయిపోయినాయి. ఈ 5టిని కూడా ఎవరు సేవ్ చేస్తున్నారు? ఆర్టికల్ 31A అనేది మనకి సేవ్ చేయడం జరుగుతుంది. క్లియర్ గైస్? రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు ఆర్టికల్ 31Aకి సంబంధించి సార్ ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చట్టం చేయొచ్చు ఆర్టికల్ 31A కింద, స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేయడానికి రాదా అంటే ఎస్, నో ప్రాబ్లం. ఆర్టికల్ 31A కింద ఈ యొక్క 5 ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్ ని ప్రొటెక్ట్ చేయడానికి స్టేట్ లెజిస్లేచర్ కూడా, అంటే ఆ లాస్ ని చేయడానికి స్టేట్ లెజిస్లేచర్ కూడా పవర్ అనేది ఉంది. ఓకేనా? సో ఆర్టికల్ 31A స్టేట్ లా. స్టేట్ లా అంటే ఏంటంటే ఏ లా మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఏ లా మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక 31A కింద, అంటే ఈ 5 అంశాలకు సంబంధించిన ఒక చట్టం చేసింది అనుకున్నాం, ఒక యాక్ట్ చేసింది. ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేసింది. ఈ 5 మనం మాట్లాడుకున్న ఈ 5 అంశాలకు సంబంధించి ఏదో ఒక యాక్ట్ని స్టేట్ గవర్నమెంట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ చేసిన తర్వాతకి మరి అది జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక థ్రెషోల్డ్ కిందికి రాకుండా, అంటే జ్యుడిషియల్ రివ్యూ నుండి ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ పొందాలంటే మరి ఆ యొక్క స్టేట్లా ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్టేట్లా జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ యొక్క స్టేట్ ఈ 5 అంశాలకు సంబంధించిన ఏదైనా ఒక అంశం పైన చట్టం చేసినప్పుడు దాన్ని ద స్టేట్ షుడ్ సెండ్ టు ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్, రాష్ట్రపతి యొక్క కన్సిడరేషన్కి పంపాలి. ఫస్ట్ థింగ్ అది ఒకటి, రాష్ట్రపతి యొక్క కన్సిడరేషన్కి పంపాలి. రాష్ట్రపతి కన్సిడరేషన్కి పంపిన తర్వాతకి దెన్ ఏం చేయాలి? రాష్ట్రపతి గారు దానికి అసెంట్ ఇవ్వాలి. రాష్ట్రపతి హ్యాస్ టు గివ్ ద అసెంట్ టు దట్ బిల్. సెకండ్, ఈ 2 జరిగినప్పుడు అప్పుడు ఆ స్టేట్ లా అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది, జ్యుడిషియల్ రివ్యూ అనే అంబిట్ కిందికి రాకుండా. ఓకేనా? ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ లేకపోయినా లేదా ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇవ్వకపోయినా ద స్టేట్ లా కమ్స్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ఏంటి? ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ ఎ నట్షెల్, 31A కింద పార్లమెంటే కాదు స్టేట్ లెజిస్లేచర్ కూడా ఒక చట్టం చేయొచ్చు. చేసిన తర్వాతకి అది న్యాయ సమీక్ష కిందికి రాకుండా ఉండాలి అంటే రాష్ట్రపతి గారి దగ్గర పంపించాలి, రాష్ట్రపతి గారు దానికి అసెంట్ ఇవ్వాలి, అప్పుడు అది ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు. ఓకేనా? రైట్ అండి. సో దిస్ ఈస్ ఆర్టికల్ 31A అండ్ రిలేటెడ్ టు ది స్టేట్ లా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ 31A ఏదైతే ఉందో 31A అనే ఆర్టికల్ మనకి ఏం చేస్తుంది అంటే దిస్ 31A అనే ఆర్టికల్ ఇట్ ఆల్సో టెల్లింగ్ దట్ స్టేట్, మై డియర్ స్టేట్, యూ నీడ్ టు డూ వన్ థింగ్. నువ్వు ఒక పని చేయాలా. ఏం పని చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్
ఎనీ పర్సన్ ఎవరైనా ఒక వ్యక్తి ఈజ్ హ్యావింగ్ ఓన్ ఫార్మింగ్, ఈజ్ డూయింగ్ ఓన్ అంటే ఆయన సొంతంగా ఫార్మింగ్ చేస్తున్నాడు అంటే పర్సనల్ కల్టివేషన్ అంటాం మనం. పర్సనల్ కల్టివేషన్ అంటే ఓన్ కల్టివేషన్ చేస్తున్నాడు. ఆ ఓన్ కల్టివేషన్ కూడా ఎలా, విత్ ఇన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది ఏ థ్రెషోల్డ్, సో ఏదైతే మనకి సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ది సీలింగ్ లిమిట్ ప్రకారమే ఆయనకు ల్యాండ్ ఉంది. అంటే మనకి స్టాట్యుటరీ సీలింగ్ లిమిట్ అంటాం. చట్టబద్ధంగా ప్రభుత్వం ఎంత లిమిట్లో అయితే అంటే నీకు ఎంత లిమిట్ ఉంటే ఆ లిమిట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఆ లిమిట్ ప్రకారం ఆయన సొంతంగా వ్యవసాయం ఏదైనా చేస్తున్నప్పుడు, సొంతంగా ఆయన కల్టివేషన్ చేస్తున్నప్పుడు ఆయన ల్యాండ్ని ప్రభుత్వం, గవర్నమెంట్ ఆర్ స్టేట్ అనేది తీసుకున్నట్లయితే స్టేట్ హ్యాస్ టు గివ్ కంపన్సేషన్ టు దట్ ల్యాండ్. ఎలాంటి కంపన్సేషన్ ఇవ్వాలి? దట్ కంపన్సేషన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మార్కెట్ వాల్యూ. ఓకేనా? సో కంపన్సేషన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మార్కెట్ వాల్యూ. రైట్ అండి. సో హోప్ యు అండర్స్టూడ్. ఆర్టికల్ 31A ఇంకేం చెప్తుంది? అయ్యా స్టేట్ నువ్వు ఒకవేళ ఒక వ్యక్తి ఓన్గా ఆయన సొంత భూమిలో సీలింగ్ లిమిట్ కిందికి అంటే సీలింగ్ ఎంత అలౌ చేయబడిందో అంత అలౌ చేయబడిన సీలింగ్లో ఉంటూ ఆయన సొంతంగా ఏదైనా కల్టివేషన్ చేసుకున్నప్పుడు ఆయన భూమి నువ్వు తీసుకుంటే నువ్వు ఏం చేయాలా? మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయనకి కంపన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి 31A చెప్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ది 31A అండి. 31Aకి సంబంధించిన అంశాలు. హోప్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ 31B. ఇంతకుముందే చెప్పిన ఈ యొక్క 31B అనేది కూడా మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది అని చెప్పేసి. రైట్. ఓకే, మరి ఇదేం చెప్తుంది 31B? సో గైస్, వ్యాలిడేషన్ ఆఫ్ సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎస్, 31B ఆల్సో సేవ్స్ certain acts and regulations. 31B also saves certain acts and regulations. ఆ యొక్క యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది? 9th షెడ్యూల్లో మెన్షన్ చేసినవి, 9వ షెడ్యూల్లో మెన్షన్ చేసిన చట్టాలని, రెగ్యులేషన్స్ని 31B అనేది సేవ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. దేనికి అగైనెస్ట్గా అంటే ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్కి అవి కాంట్రవెన్షన్గా వైలేషన్ చేసినా సరే ఇవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక యాక్ట్ కానీ రెగ్యులేషన్ కానీ 9వ షెడ్యూల్లో దాన్ని మెన్షన్ చేసినట్లయితే. రైట్. సో 31B saves acts and regulations, those are mentioned in the or those are included in the 9th schedule. Any fundamental rights అంటే అవి ఏ ఫండమెంటల్ రైట్స్కి కాంట్రవెన్షన్గా ఉన్నా సరే, అవి ఏ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా ఉన్నా సరే, దే ఆర్ గో అగైనెస్ట్ విత్ ఎనీ ఫండమెంటల్ రైట్స్, నో ప్రాబ్లం. మై డియర్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, వన్స్ యూ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ యూ విల్ బి సేఫ్. నువ్వు సేఫ్గా ఉంటావు, నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు అని ఎవరు చెప్తున్నారు? 31B అనేది మనకి చెప్తుంది. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ 31A కొన్ని చట్టాలను ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ 31B ఆల్సో ప్రొటెక్టింగ్ సమ్ లాస్. మరి దేనికి ఎక్కువ వైడర్ స్కోప్ ఉంది, ఎక్కువ పరిధి దేనికి ఉంది? 31Aకి ఎక్కువ పరిధి ఉందా, 31Bకి ఎక్కువ పరిధి ఉందా ప్రొటెక్షన్కి సంబంధించిన విత్ రిలేషన్ టు ద ప్రొటెక్షన్ అన్నప్పుడు 31Bకి వైడర్ పరిధి ఉందండి. వైడర్ స్కోప్ అనేది మనకి 31Bకి ఉంది కంపారిటివ్లీ 31A. ఓకేనా? సో 31B స్కోప్ ఈజ్ వైడర్ దెన్ 31A. ఎందుకు 31B యొక్క స్కోప్ ఎక్కువ? ఎందుకు అంటే 31A ఓన్లీ ప్రొటెక్ట్స్ ద 5 కేటగిరీస్ ఆఫ్ లాస్. 5 కేటగిరీస్ ఆఫ్ లాస్, 5 కేటగిరీస్, 5 స్పెసిఫైడ్ కేటగిరీస్ ఆఫ్ లాస్ని మాత్రమే 31A ప్రొటెక్ట్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు 31B ఏదైతే ఉందో 31B అనేది మనకి 9th షెడ్యూల్లో మెన్షన్ చేసిన ఎనీలా ఏ చట్టం అయినా సరే, ఏ యాక్ట్ అయినా సరే, ఏ రెగ్యులేషన్ అయినా సరే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ 5 మాత్రమే కాదు, దేన్నైనా సరే 9th షెడ్యూల్లో పెడితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. మరి అప్పుడు 31A స్కోప్ ఎక్కువ, 31B స్కోప్ ఎక్కువ అంటే 31B స్కోప్ ఈజ్ వైడర్ దాన్ 31A. ఓకేనా? అదే ఇక్కడ రాసినాం. సో వై? బికాస్ ఈ యొక్క 31A అనేది మనకి స్పెసిఫైడ్గా 5 కేటగిరీస్ ఆఫ్ ది లాస్ట్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ 31B స్కోప్ అనేది వైడర్. రైటా? రైట్ గైస్. చలో సార్, మరి 31Bకి ఇంత పవర్ ఉందా? 31Bలో కింద అంటే ఏదైనా 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని చేస్తే, ఒక చట్టాన్ని పెడితే, 9th షెడ్యూల్లో ఒక రెగ్యులేషన్ని పెడితే ఇక వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదా అంటే అప్పుడు ఒక ముచ్చట వచ్చింది. ఆ ముచ్చటే కేశవానంద భారతి కేసు. ఓకేనా? సో కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది అంటే, ఎనీ లా, ఎనీ
రెగ్యులేషన్ ఇఫ్ యూ మెన్షన్డ్ ఇన్ ద ఆర్ ఇఫ్ యూ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఇఫ్ దట్ ఈజ్ అగైనెస్ట్ టు ద బేసిక్ స్ట్రక్చర్ అనే కండిషన్ ఏదైతే ఉందో, బేసిక్ స్ట్రక్చర్ అనే కండిషన్ని అది వైలేట్ చేయకూడదు అని చెప్పింది. ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ యొక్క కేసులో ఏదైనా ఒక యాక్ట్స్ కానీ లేదా రెగ్యులేషన్స్ కానీ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినంత మాత్రాన సరిపోదు. ఏం సరిపోదు? చేసినంత మాత్రం సరిపోదు. 9th షెడ్యూల్లో నువ్వు ఇంక్లూడ్ చేసినంత మాత్రాన సరిపోదు. ఒకవేళ నువ్వు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినా ఆ యొక్క యాక్ట్ని రెగ్యులేషన్ని, దట్ యాక్ట్ అండ్ దట్ రెగ్యులేషన్ ఈజ్ ఓపెన్ టు ఛాలెంజ్, ఓపెన్ టు క్వశ్చన్. ఆ యొక్క యాక్ట్ని రెగ్యులేషన్ని క్వశ్చన్ చేయడానికి, దాన్ని చెక్ చేయడానికి ఓపెన్ చేయబడుతుంది కోర్టులో. ఎందుకు అంటే ఇఫ్ దట్ వైలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ కండిషన్, అది బేసిక్ స్ట్రక్చర్ కండిషన్ని వైలేట్ చేస్తే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినా సరే దాన్ని మేము క్వశ్చన్ చేస్తాం, దాన్ని మేము ఎగ్జామిన్ చేస్తాం, దాన్ని మేము ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఎవరు? సుప్రీంకోర్టు చెప్పిందండి కేశవానంద భారతి కేసులో. రైటా? ఓకే. సో దీన్నే ఇంకా క్లారిటీగా వామన్ రావు కేసులో చెప్పింది. ఇదే అంశాన్ని ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన అంశాన్ని ఈ యొక్క కేసులో వామన్ రావు కేసులో 1980 చాలా క్లారిటీగా చెప్పింది. ఏం చెప్పింది చాలా క్లారిటీగా? సేమ్ 9th షెడ్యూల్లో మెన్షన్ చేసిన యాక్ట్స్ కావచ్చు, 9th షెడ్యూల్లో మెన్షన్ చేసిన రెగ్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973 తర్వాతకి. ఓకేనా? ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973. ఎందుకు ఈ డేట్ అంటే ఈ డేట్ రోజు కేశవానంద భారతికి కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది. ఓకేనా? ఈ డేట్ రోజు కేశవానంద భారతి కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973 తర్వాతకి ఏ యాక్ట్ అయినా కావచ్చు, ఏ లైక్ రెగ్యులేషన్ అయినా కావచ్చు, అది నువ్వు 9th షెడ్యూల్లో మెన్షన్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఇఫ్ దట్ యాక్ట్ అండ్ దట్ రెగ్యులేషన్ డస్ నాట్ వైలేట్ ఆర్ డస్ నాట్ డ్యామేజ్ ద బేసిక్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకుంటుంటే అది వ్యాలిడేట్ అవుతుంది. బేసిక్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ చేస్తే అది వ్యాలిడేషన్ కాదు అని చెప్పేసి వామన్ రావు కేసులో ఇంకొంచెం క్లారిటీగా చెప్పింది. దీంట్లో చెప్పింది, కాకపోతే ఇక్కడ ఇంకొంచెం క్లారిటీగా చెప్పింది అనమాట. రైటా? సో వ్యాలిడ్ ఓన్లీ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? ఆ యొక్క యాక్ట్ కానీ చట్టం కానీ డు నాట్ డ్యామేజ్ ఆర్ డు నాట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని డ్యామేజ్ చేయకపోతే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని డిస్టర్బ్ చేయకపోతే అప్పుడు ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973 తర్వాతకి పెట్టిన యాక్ట్స్ కానీ రెగ్యులేషన్ కానీ ప్రొటెక్ట్ చేయబడతాయి, లేకపోతే అవి కూడా ఛాలెంజ్ చేయబడతాయి అని చెప్పేసి మనకి వామన్ రావు కేసులో చెప్పింది. రైట్? అండ్ నెక్స్ట్ వామన్ రావు కేసే కాదు, సేమ్ ఐఆర్ కొహెల్వో కేసు ఉందండి, స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. సో ఐఆర్ కొహెల్వో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007. ఈ కేసులో సెడ్ మళ్ళొకసారి చాలా క్లారిటీగా చాలా స్ట్రాంగ్గా చెప్పింది. మళ్ళొకసారి ఏంది? కేశవానంద భారతి కేసులో చెప్పింది, మళ్ళీ వామన్ రావు కేసులో చెప్పింది, మళ్ళీ ఈ కేసులో కూడా సెట్ వెరీ అంటే చాలా స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు సెట్ చేసింది, చెప్పడం జరిగింది. ఏం చెప్పింది? సేమ్ ముచ్చట ఇందాక మనం మాట్లాడుకుంది. ఏం చెప్పిందండి? సో మీకు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినంత మాత్రాన, ఇఫ్ యూ ఇంక్లూడ్ ద 9th షెడ్యూల్ చేసినంత మాత్రాన యూ డోంట్ గెట్ ద కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద జుడిషియల్ రివ్యూ. అంటే ఇక్కడ ఏమిచ్చిన నో బ్లాంకెట్ ఇమ్యూనిటీ అన్న. నో బ్లాంకెట్ ఇమ్యూనిటీ అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద జుడిషియల్ రివ్యూ. కంప్లీట్గా యు ఆర్ నాట్ బీయింగ్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన నిన్ను జుడిషియల్ రివ్యూ నుంచి నువ్వు కంప్లీట్గా ప్రొటెక్షన్ అవ్వట్లేదు. యు ఆర్ నాట్ బీయింగ్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. దెర్ ఇస్ నో బ్లాంకెట్ ఇమ్యూనిటీ. బ్లాంకెట్ ఇమ్యూనిటీ లేదు, కంప్లీట్ ప్రొటెక్షన్ లేదు నువ్వు 9వ షెడ్యూల్లో పెట్టినా సరే. ఎందుకు లేదు అంటే బికాస్ జుడిషియల్ రివ్యూ అనేది న్యాయ సమీక్ష ఏదైతే ఉందో దట్ ఈస్ ద బేసిక్ ఫీచర్. అది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణము. నేను పుట్టింగ్ లా అంటే ఒక చట్టాన్ని, ఒక లాని, ఒక రెగ్యులేషన్ని నేను 9th షెడ్యూల్లో పెట్టినా ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను సేవ్ చేయబడతాను అని అనుకోకు. ఎందుకు అంటే జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి ఆ బేసిక్ స్ట్రక్చర్ ద్వారా మేము ఆ యొక్క లాని మేము ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పెట్టినాము కాబట్టి మేము బయటపడతాము అట్లాంటి అంశాలు లేదు, బికాస్ ఇట్స్ ఏ బేసిక్ ఫీచర్ అని చెప్పేసి దేంట్లో చెప్పిందంటే ఐఆర్ కొహెల్వో కేసులో చెప్పడం జరిగింది. రైట్? అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973, ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973 తర్వాతకి ఎనీ లా ఆర్ ఎనీ రెగ్యులేషన్
if that violates the article 14, article 15, article 19, 21 and the basic structure of the constitution. So వీటిని violate చేసినట్లయితే that law and that regulation can be challenged in court of law, can be examined or can be questioned in the court of law. ఒకవేళ ఈ డేట్ తర్వాతకి ఏదైనా లా కానీ ఏదైనా రెగ్యులేషన్ కానీ ఏదైనా సరే ఈ యొక్క ఆర్టికల్స్ని బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసినట్లయితే అది తప్పకుండా న్యాయస్థానాలలో సవాలు చేయబడుతుంది. దట్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పేసి మనకి ఈ యొక్క ఐఆర్ కోహెల్వో కేసులో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకేనా? రైట్ గైస్. సో ఇది దీనికి సంబంధించింది. అయితే సార్ 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం కదా. 9th షెడ్యూల్ని మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. దేని 9th షెడ్యూల్ని రాజ్యాంగంలో. అప్పుడు మరి దాంట్లో ఎన్ని యాక్ట్స్ ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయంటే 13 యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే. ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 282 ఉన్నాయండి. ఓకేనా? సో ఒరిజినల్లీ 9th షెడ్యూల్లో 13 యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 282 ఉన్నాయి. సార్ మరి 13th ఈ యొక్క 9th షెడ్యూల్లో ఎలాంటి యాక్ట్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి? ఎలాంటి యాక్ట్స్ రెగ్యులేషన్స్? యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద అబాలిషన్ ఆఫ్ ది జమీందారీ సిస్టానికి సంబంధించింది కానీ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించింది. ఓకేనా? ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన అండ్ జమీందారీ సిస్టానికి సంబంధించిన చట్టాలు, అబాలిషన్ ఆఫ్ ది జమీందారీ సిస్టానికి సంబంధించిన చట్టాలు స్టేట్ లెజిస్లేచర్ చేస్తే అలాంటి యాక్ట్స్ అండ్ ఇవి అనేవి మనకి 9th షెడ్యూల్లో ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఇవే కాదు, పార్లమెంట్ మేడ్ అదర్ మ్యాటర్స్ అండి. పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్ డీల్ విత్ అదర్ మ్యాటర్స్. ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి, అబాలిషన్ ఆఫ్ ది జమీందార్ సిస్టానికి సంబంధించి స్టేట్ లెజిస్లేచర్ చేసిన యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటుగా పార్లమెంట్ డీల్ చేసే అదర్ అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ యొక్క 9th షెడ్యూల్లో ఉంటాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్ గైస్? ఇట్స్ ఆల్ అబౌట్ 31B. ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ 31B. నౌ విల్ సీ 31C. రైట్ అండి? 31C ఏం చెప్తుంది? సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ యొక్క 31Cలో మనకి 2 ప్రొవిజన్స్ ఉంటాయండి. వీ హ్యావ్ 2 ప్రొవిజన్స్ ఇన్ ద 31C. 31Cలో ఇట్ కంటైన్డ్ 2 ప్రొవిజన్స్. ప్రొవిజన్ నెంబర్ ఏ. ప్రొవిజన్ నెంబర్ ఏ ఏం చెప్తుంది మనకి? దిస్ ప్రొవిజన్ నెంబర్ ఏ టాక్స్ అబౌట్ 39B అండ్ 39C. ఈ 39B అండ్ 39C అనే ఆర్టికల్స్, దీస్ ఆర్ ద సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ యొక్క సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అంటే 39Aని కానీ 39Bని ఈ 2 ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా చట్టం చేసినట్లయితే పార్లమెంట్, ఈ పార్లమెంట్ మేడ్ ఎనీ లా టు ఇంప్లిమెంట్ 39B అండ్ 39C. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ ఏమైనా చట్టం చేస్తే అవి ఇంప్లిమెంట్ ఆ చట్టానికి సంబంధించి ఈ చట్టం అనేది 19 అండ్ 14 ఆర్టికల్స్కి వైలేట్ చేస్తుంది. కాబట్టి యూ కాంట్ క్వశ్చన్ వాటిని క్యాన్సల్ చెయ్యి అని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇట్స్ ఓకే. 39B అండ్ 39C ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ ఏమైనా చట్టం చేస్తే ఆ యొక్క యాక్ట్స్ దే మే వైలేట్ ద రూల్స్ ఆఫ్ 14 అండ్ 19. ఆ యొక్క రూల్స్ని వైలేట్ చేసిన దట్ లాస్ కెన్ బి ప్రొటెక్టెడ్. ఆ యొక్క చట్టాలు అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి అని చెప్పేసి మనకి ఇది అంటే ఏ ప్రొవిజన్ చెప్తుంది. 31C అనే ఆర్టికల్లో ఏ ప్రొవిజన్ చెప్తుంది. సో 39B అండ్ 39C ఇంప్లిమెంట్ ద సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. వీటిని వైలేట్ చేసినా సరే ఇది ఈ యొక్క చట్టం అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. రైట్ అండి. ఇక్కడ 39B అసలు ఇక్కడ సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. సోషలిస్టిక్ అంటే ఏంటండి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్. సోషలిస్టిక్ అంటే ఏం లేదు, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ 39B మనకి ఏం చెప్తుంది అండి? 39B టాక్స్ అబౌట్ like material resources of the community should be distributed to ఎంటైర్ లైక్ అందరికీ కూడా ప్రాపర్గా అందరికీ కూడా ఆ యొక్క మెటీరియల్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంది. అందరికీ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై దట్? విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేషన్కి సంబంధించిన రీసోర్సెస్ ఏమైనా ఉన్నా అంటే మనం తెలుగులో ఏమంటాం? జాతి సంపద.
ఆ యొక్క నేషన్ అంటే స్టేట్ ప్రభుత్వానికి సంబంధించిన రిసోర్సెస్, ఈ యొక్క జాతి సంపద, జాతి వెల్త్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి అని మనకి 39B చెప్తుంది. నెక్స్ట్ ఏదైతే సి ఉందో, సి ఏం చెప్తుందంటే వెల్త్ కావచ్చు, వెల్త్ అంటే సంపద కావచ్చు, అండ్ మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఈ యొక్క మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్, వెల్త్ కానీ మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కానీ కొంతమంది చేతిలో కాన్సన్ట్రేషన్ అవి ఉండకూడదు, అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్తుంది. ఓకేనా, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. అంటే ఇక్కడ మెటీరియల్ రీసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అంటే దేశానికి సంబంధించిన రీసోర్సెస్ ఏవైతే ఉంటాయి ఆ రీసోర్సెస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, వెల్త్ కొంతమంది దగ్గర ఉండకూడదు, అదేవిధంగా మీన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కొంతమంది దగ్గర ఉండకూడదు, అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని మనకి 39B 39C చెప్తుంది. మరి ఏంటి, అది మంచి కోసమే కదా, అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాయి. మరి ఇట్లా వీటిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే ఉద్దేశంతో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఎందుకంటే దాంట్లో అందరూ అంటే ఉంటారు, మోస్ట్లీ పూర్ పీపుల్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అప్పుడు మరి ఈ యొక్క చట్టం అనేది 14కి అగైనెస్ట్గా ఉంది, 19కి అగైనెస్ట్గా ఉంది. మరి ఇది పూర్ పీపుల్కి హెల్ప్ చేసే చట్టం అయినప్పటికీ నా 14కి 19కి అగైనెస్ట్గా ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలి అనడంలో ఏమైనా ఉందా? లేదు, దాంట్లో ఒక రేషనాలిటీ లేదు. కాబట్టి సో 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా చట్టం చేసినప్పుడు ఆ యొక్క చట్టం అనేది వీటిని వైలేట్ చేసినా సరే అది మనకి వ్యాలిడేషన్ అవుతుంది, ఆ యొక్క చట్టం అనేది క్యాన్సిల్ కాదు, ఆ యొక్క చట్టం అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఓకేనా, రైట్. ఇది 39B అండ్ 39C. క్లియర్ గైస్? రైట్. ఇది ఫస్ట్ ఏ అనే ప్రొవిజన్. ఇది నెక్స్ట్ బి ఏం చెప్తుంది అంటే లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ అండ్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ నాట్ క్వశ్చన్. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ అంటే ఇది పార్లమెంట్ ఒక చట్టం చేసిందండి, ఒక లా చేసింది. ఆ లా ఏం చెప్తుంది? ఒక డిక్లరేషన్ చెప్తుందండి, ఒక అంశాన్ని వివరిస్తుంది. ఏమిస్తుంది? గివింగ్ ఎఫెక్ట్ టు ద సచ్ పాలసీ అంటే అవునండి, డిపిఎస్పీలు ఉన్నాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క అంశం ఏంటి? అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిస్తున్నాయి స్టేట్ని. ఏమని ఆదేశిస్తున్నాయి? దీంట్లో వెల్ఫేర్ అంటే వెల్ఫేర్ ఏది ఉందో, వెల్ఫేర్ అంటే సంక్షేమం యొక్క ఎయిమ్స్ ఉన్నాయి, సంక్షేమం యొక్క లక్ష్యాలు ఉన్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో. మరి ఇది సంక్షేమానికి సంబంధించిన లక్ష్యాలని సాధించడానికి మేము ఒక లా చేశాము అంటే వెల్ఫేర్ ఎయిమ్స్ని అచీవ్ చేయడానికి, సంక్షేమం యొక్క ఎయిమ్స్ని అచీవ్ చేయడానికి మేము ఒక లా చేశాము అని చెప్పేసి ఆ యొక్క చట్టం చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న సంక్షేమం యొక్క లక్ష్యాలని సాధించడానికి మేము ఒక లా చేశాము కాబట్టి ఆ లాని ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అని బి అనే అంశం చెప్తుంది. ఇది ఏ చెప్తే ఇది బి చెప్తుందండి. ఓకేనా, సారీ, ఇది ఏ చెప్తే ఇది బి చెప్తుంది. బి ఏంటి? పార్లమెంట్ ఒక చట్టం చేసింది, ఆ చట్టంలో డిపిఎస్పిలో ఉన్న ఎయిమ్స్ని అచీవ్ చేయడానికి మేము ఆ చట్టం చేసినాం కాబట్టి ఆ చట్టాన్ని మీరు ఎక్కడ కూడా గవర్నమెంట్ వర్డ్ ఈజ్ ద ఫైనల్, గవర్నమెంట్ వర్డ్ ఏదైతే ఉందో ద ఫైనల్, మీరు ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పేసి 31Cలో ఏ అండ్ బి అనే రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏ అనే ప్రొవిజన్ ఏమో ఇది చెప్పింది 39B 39C గురించి చెప్తే బి అనేది ఈ అంశం చెప్పింది. మరే సార్ దీంట్లో ఏది కరెక్ట్, ఏ కరెక్టా బి కరెక్టా, ఏదైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా అంటే ఎస్ అండి. ఈ ఏ అండ్ బి ఈ రెండు ప్రొవిజన్స్లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, బాబు మై డియర్ పార్లమెంట్, నువ్వు ఏ అనే ప్రొవిజన్ ఏదైతే చేశావో ఇది ఒక్క నిమిషం, ఏ అనే ప్రొవిజన్ ఏదైతే చేశావో ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ వ్యాలిడ్, ఇది ఓకే, ఇది కరెక్టే, ఇది ఓకే, దీన్ని మేము సమర్థిస్తున్నాం, దిస్ విల్ బి వ్యాలిడ్. బట్ బి ఏదైతే చేశావో, బి అనే ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ యొక్క 31Cలో అది ఇన్వాలిడ్, అది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు అంటే మాకు క్వశ్చన్ చేయడానికి లేదని నువ్వు ఎట్లా చెప్తావు? జుడిషియల్ రివ్యూ ఉంది మాకు. జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్, అంటే న్యాయ సమీక్ష అనేది బేసిక్ స్ట్రక్చర్. నువ్వు ఒక చట్టం చేస్తే అది మంచిగా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. నువ్వు అది మంచిగా ఉందా లేదా నువ్వు చూడొద్దు అంటే ఎట్లా? అది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి మేము దాన్ని చూస్తాము. సో హెన్స్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఈ బి ఏదైతే ఉందో బి ఇన్వాలిడ్, కానీ ఏ కరెక్టే అని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. హ్యావ్ ఎ లుక్ హియర్. సో రైట్, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, ఏ కేసులో చెప్పింది అది ఏ కరెక్టే, ఏ ప్రొవిజన్ ఈజ్ రైట్
బట్ బి ప్రొవిజన్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మనకి కేశవానంద భారతి కేసులో చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకేం చేసిందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చేసిందంటే ఈ యొక్క ఏ ప్రొవిజన్ని ఎక్స్పాండ్ చేసిందండి. ఏ ప్రొవిజన్ని ఎక్స్పాండ్ చేసింది, ఎట్లా ఎక్స్పాండ్ చేసిందో చూద్దాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఎక్స్టెండెడ్ ఆర్ ఎక్స్పాండెడ్ ద ఏ ప్రొవిజన్ అంటే 31C ఆర్టికల్లో ఉన్న ఏ ప్రొవిజన్ని పెంచింది. ఎట్లా పెంచింది? ఏ ప్రొవిజన్ మనకి ఏం చెప్తుంది? ఓన్లీ 39B అండ్ 39C వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు చట్టం చేయి, నో ప్రాబ్లం, వాటిని మేము ప్రొటెక్ట్ చేస్తాం. కానీ ఇదేం చేసింది తెలుసా? అరే మేర్లీ అంటే ఆ రెండింటినే చేయాలి, అట్లా కాదు. పార్ట్ 4లో ఏ దాన్నైనా మేము ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం చేస్తాం, అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి. అంటే అవన్నీ కూడా అంటే 39Aని 39Bని మాత్రమే చేస్తే 14 నుంచి 15 నుంచి అవి మాత్రమే ప్రొటెక్ట్ చేయడం కాదు. ఆ రెండు కాకుండా ఎన్ని ఉన్నాయో పార్ట్ 4లో, ఆ పార్ట్ 4లో ఉన్న అంశాలను మేము ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం చేస్తే అవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా సరే ప్రొటెక్ట్ చేయబడాలి అని చెప్పేసి దాన్ని ఎక్స్పాండ్ చేసింది, ఎక్స్టెండ్ చేసింది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976. అప్పుడు మినర్వా మిల్స్ కేసు 1980. సో ఫస్ట్ ప్రొవిజన్ స్కోప్ని ఎనీ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్కి ఎక్స్టెండ్ చేసింది ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1980 ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు ఏదైతే ఎనీ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్కి ఎక్స్టెండ్ చేసినావో అది చెల్లదు, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అండ్ దట్ వుడ్ బి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. అంతేకాకుండా ఈ యొక్క 31Cకి సంబంధించిన చట్టం ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ చేస్తే ఆ స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టం అనేది రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించబడాలి. రాష్ట్రపతి గారి యొక్క అసెంట్ అనేది దానికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఇమ్యూన్ అవుతుంది, ప్రొటెక్షన్ చేయబడుతుంది జ్యుడిషియల్ రివ్యూ నుంచి, లేకపోతే జ్యుడిషియల్ రివ్యూ కిందకి వెళ్తుంది. ఓకేనా, సో ఇట్స్ ఆల్ అబౌట్ 31A and B and C. Right guys, these are the exceptions to the fundamental rights and very very important. మీరు బుక్ ఓపెన్ చేసి చదివితే ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉండదు, జస్ట్ మీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు, బట్ ప్రాపర్గా అర్థం కాదు. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ టెల్.